కృష్ణ మృతి కేసులో సిట్ విచారణ. నాగరాజు స్నేహితుడు సురేష్ అరెస్ట్. లాకప్ డెత్ పై ప్రశ్నిస్తున్న పోలీసులు. సాయి కృష్ణ కేసులో సిట్ దూకుడు. పరారీలో ఉన్న కానిస్టేబుళ్ల కోసం గాలింపు. విచారణకు రావాలని ఇంటికి నోటీసులు. కాసేపట్లో వెలిగొండ ప్రాజెక్ట్ కి చంద్రబాబు. పనులు వేగంగా సాగుతున్నాయన్న గొట్టిపాటి. నిర్వాసితులకు విడతల వారీగా R&R ప్యాకేజ్. శ్రీశైలం మల్లన్నను సేవలో రామనారాయణ రెడ్డి రాజగోపురం దగ్గర అధికారుల ఘన స్వాగతం. భక్తులకు అందుతున్న సౌకర్యాలపై మంత్రి ఆరా. ఎనగండ్ల మై హోమ్ సిమెంట్స్ లో బ్రహ్మోత్సవాలు. అట్టహాసంగా జరిగిన సీతారాముల కళ్యాణం. ఇవాళ్ల స్వామివారికి చక్రాభిషేకం. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. యాదాద్రి జిల్లా వలిగొండలో ఎమ్మెల్యే పర్యటన. విధుల్లో తిరుగుతూ జనంతో మమేకం. సమస్యలు పరిష్కరిస్తామన్న కుంభం అనిల్. మెదక్ జిల్లాలో వర్షాల కోసం పూజలు. కాట్రియాలలో నీటి బిందెలతో ఊరేగింపు. హనుమంతుడికి జలాభిషేకాలు. నిర్మల్ జిల్లా గొడిసర్యాలలో పోలీసుల సోదాలు. పత్రాలు లేని 100 బైక్లు స్వాధీనం. రోడ్డు నిబంధనలు పాటించాలని సూచన. పశ్చిమ గోదావరి జిల్లాలో నిత్య పెళ్లి కూతురి అరెస్ట్. 5 పెళ్లిళ్లు చేసుకున్న యువతి. బాధితుల ఫిర్యాదు. నిందితులు అరెస్ట్. రాధా గాయత్రి మృతి కేసులో పోలీసుల విచారణ. ఇప్పటికీ చిక్కని శ్రీచరణ్ ఆచూకీ. విశాఖ పరిసరాల్లో ఉన్నట్టు బాధితుల అనుమానం. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే హల్చల్. రోడ్డు నిబంధనలు పాటించిన ట్రాక్టర్ నిలిపివేత. నిర్లక్ష్యంపై డ్రైవర్ను హెచ్చరించిన కాకర్ల సురేష్. తమిళ సినీ ఇండస్ట్రీలో మరో విషాదం. ప్రముఖ దర్శకుడు భాగ్యరాజ్ కన్నుమూత. సినీ రాజకీయ ప్రముఖుల దిగ్భ్రాంతి. సీషెల్స్ లో 3 రోజుల పాటు ప్రధాని పర్యటన. జాతీయ స్వర్ణోత్సవాలకు చీఫ్ గెస్ట్ గా హాజరు. ద్వైపాక్షిక సంబంధంపై అసెంబ్లీలో మోదీ ప్రసంగం. తమిళనాడులో రాజుకున్న మరో వివాదం. రాష్ట్ర ఢిల్లీ ప్రతినిధిగా కన్నడ వ్యక్తి నియామకం. విజయ్ నిర్ణయాన్ని తప్పుపట్టిన విపక్షాలు.